ఈ రోజు వేకెన్సీ వచ్చేసరికి విప్రో కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే మేనేజర్గా చేసే వర్క్ అనమాట, నిర్వాహకుడిగా మీరైతే ఇక్కడ వర్క్ చేస్తారు. అలాగే L3 అనేసి ఇవ్వడం జరిగింది. సో లెవెల్ 3గా మీరైతే ఇక్కడ వర్క్ చేయవలసి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ అనేది హైదరాబాద్, తెలంగాణ, భారతదేశంలో ఉంటుందన్నమాట. అలాగే ఒక రోజు క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది కాబట్టి ఇప్పుడు వరకు 63 మంది ఈ దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది. ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి లింక్డ్ఇన్ ద్వారా ప్రచురించడం జరిగింది కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. ఆన్ సైట్ ఫుల్ టైం వర్క్ అనమాట. ఇది ఎలా అప్లై చేయాలో అనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది కాబట్టి ఎండ్ వరకు చూడండి. మీ ప్రొఫైల్ మరియు రెజ్యూమ్ ఈ ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే ఒక అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది తయారు చేసుకొని ముందుగా ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలి. అలాగే ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా నన్ను నేను ఎలా ఉత్తమంగా తీర్చిదిద్దుకోగలను అనేది కూడా మీరు ఆలోచించి అప్లై చేసుకోవాలి. ఈ యొక్క ఉద్యోగం మనకి ఎవరు తీశారంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి పాఠశాల పూర్వ విద్యార్థులు అయితే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఉద్యోగం గురించి చూసుకుంటే ఉద్యోగ వివరణ వచ్చేసరికి పాత్ర ఉద్దేశం వచ్చేసరికి ముఖ్యంగా నిర్వహించిన SLAలు ప్రకారం క్లయింట్ సంతృప్తిని నిర్ధారించే విధంగా తుది వినియోగదారు నుండి వచ్చే సేవా అభ్యర్థుల ఆధారంగా క్లయింట్ యొక్క సాఫ్ట్వేర్, హార్డ్వేర్ నెట్వర్క్ను పరిష్కరించడం అనేది రావాలి. అలాగే నిర్వహించడం ఈ పాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం అన్నమాట. సో ఇక్కడైతే మీకు బాధ్యతలు కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లయింట్ తుది వినియోగదారు సేకరించిన అన్ని టికెట్లను సకాలంలో ప్రతిస్పందనకు నిర్ధారించే విధంగా ఉండాలి. అలాగే నాణ్యత పారామితులను నిర్వహించడం ద్వారా సేవా అభ్యర్థుల పరిష్కారాన్ని అందించే విధంగా ఉండాలి. అలాగే క్లయింట్ యొక్క నెట్వర్క్, సర్వరు, సిస్టమ్, నిల్వ, ప్లాట్ఫామ్, మౌలిక సదుపాయాలు మరియు ఇతర పరికరాల యొక్క సరైన పనితీరు మరియు నిర్వహణకు ట్రాక్ చేయడానికి వాటి సంరక్షకుడిగా మీరు వ్యవహరించే విధంగా ఉండాలి. నిర్వచించిన పరిష్కార కాల పరిమితి ప్రకారం సరైన పరిష్కారాన్ని నిర్ధారించుకోవడానికి పెరిగిన టికెట్ల సంఖ్యను ఇంటికి డైల్ చేయడము, ఈమెయిల్ చేయడము, చాట్ చేయడము, IMS చేయడము, తనిఖీ చేయడము ఇవన్నీ కూడా మీకు వచ్చి ఉండాలి. సరైన క్లయింట్ సంతృప్తిని నిర్ధారించడానికి, సమస్యను పరిష్కరించడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి సేకరించిన టికెట్ల మూల కారణ విశ్లేషణను నిర్వహించే విధంగా ఉండాలి. అధిక ప్రాధాన్యత గల టికెట్లు సేవకు అంగీకారం మరియు తక్షణ పరిష్కారాన్ని అందించే విధంగా ఉండాలి. సేవా అభ్యర్థుల ఆధారంగా సాఫ్ట్వేర్ మరియు హార్డ్వేర్ అవసరాలకు ఇన్స్టాల్ చేయడం అనేది రావాలి. అలాగే కాన్ఫిగర్ చేయడం కూడా రావాలన్నమాట. క్లయింట్ అంచనాలను నిర్వహించడానికి మరియు 0 ఎక్సలేషన్ను నిర్ధారించడానికి ప్రతి సంచిక యొక్క ప్రాధాన్యత ప్రకారం 100% సమయ పాలనకు కట్టుబడి ఉండటం అనేది తెలియాలి. సకాలంలో పరిష్కారాన్ని నిర్ధారించడానికి క్లయింట్ అవసరాలు మరియు అభ్యర్థనల ప్రకారం అప్లికేషన్ యూజర్ యాక్సెస్ను అందించండి. కస్టమర్ నిర్వచించిన రెగ్యులేషన్ సమయం ప్రకారము అంగీకారం నుండి రెగ్యులేషన్ దశ వరకు కూడా అన్ని టికెట్లకు ట్రాక్ చేసే విధంగా ఉండాలి. క్లయింట్ సంతృప్తిని కొనసాగించడానికి పరిష్కారం ఆమోదయోగ్యమైన నాణ్యతతో ఉందని నిర్ధారించుకోవడానికి ముఖ్యమైన డేటా లాగులు మరియు నిర్వహణ వనరులు సకాలంలో బ్యాకప్ను నిర్వహించే విధంగా ఉండాలి. అలాగే సంక్లిష్ట సమస్య పరిష్కారం కోసం ఆన్సైట్ బృందంతో సమన్వయం చేసుకోండి మరియు సకాలంలో క్లయింట్ సేవలను అందించే విధంగా ఉండాలి. చాట్ బాట్స్ సేకరించే లాగ్ను సమీక్షించే విధంగా ఉండాలి మరియు అన్ని సేవా అభ్యర్థులు సమస్యలు సకాలంలో పరిష్కరించబడ్డాయని నిర్ధారించుకోవాలన్నమాట. సో ఇది మొత్తం కూడా మీకు ఉండవలసిన బాధ్యతలు. బట్వాడా చేయండి అని చేయడం జరిగింది. SLM టైం లైన్లకు మీరైతే బట్వాడా చేయాలి 100%గా. అలాగే తప్పనిసరి నైపుణ్యాలు వచ్చేసరికి నెట్వర్క్ డేటా అడ్మిన్గా మీరైతే ఉండాలి. మీకైతే ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. మీరు ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో నేను వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. నేను ఎలా అప్లై చేయాలనేది వివరించడం అనేది జరిగింది. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా,
అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.